మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఇక్కడ కూడిన మీ అందరికీ మరొకసారి అందరికీ వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడైన సజీవమైన రెక్కల నీడల భద్రపరిచిన దేవునికి ఒక క్షణం చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ప్రతిరోజు ఈ మాట మనల్ని బ్రతికిస్తుంది. మనం అనుకుంటున్నాం మనం తిన్న ఆహారం తీసుకున్న జాగ్రత్తలు బ్రతికిస్తున్నాయని. కానీ అవి కొంతవరకు ఈ శారీరకంగా మనం బ్రతకడానికి అవకాశం ఉంటే ఆత్మీయంగా మనం బ్రతకడానికి దేవుని వాక్యం కావాలి. ఆత్మీయంగా మనం జీవించడానికి దేవుని వాక్యం అవసరం. అందుకే ప్రతిరోజు వాక్యం అనే ఆహారం ఎవరు భుజిస్తారో, వాక్యం అనే ఆహారాన్ని ఎవరు తీసుకుంటారో, వాక్యాన్ని ఆహారంగా ఎవరు ఆస్వాదిస్తారో వారు ఎప్పుడు కూడా క్రొత్తదనంతో నింపబడతారు, క్రొత్త అభిషేకంతో నింపబడతారు, క్రొత్త ఆత్మతో నింపబడతారు, కొలత లేని శక్తితో నింపబడతారు. అందుకే ప్రతిరోజు కూడా వాక్యాన్ని మనం ధ్యానించడం అలవాటు చేసుకొని, వాక్యాన్ని ప్రకటించడం నేర్చుకొని, వాక్యాన్ని ప్రతిదినం నెమరవేసుకుని కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనలో 91వ కీర్తన 3వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. అందరు గట్టిగా ఇప్పుడు ఆమె చెప్పండి. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఎంత చక్కగా రాస్తాడండి ఆ మాట. వేటకాని ఊరిలో నుంచి మనల్ని విడిపిస్తాడంటే బాగుండేదిగా. వేటగాని ఊరిలో నుంచి ఎక్కడో ఉన్న వాళ్ళని విడిపిస్తాడంటే బాగుండేదిగా. వేటగాని ఊరిలో నుంచి నా సన్నిధిలో ప్రార్థన చేసే వాళ్ళని మాత్రమే నేను విడిపిస్తానని ఆయన అంటే బాగుండేదిగా. అప్పుడు అందరం కలిసి ఉండేవాళ్ళం. వేటగాని ఊరిలో నుంచి ఆ గుంపులో ఉన్న వాళ్ళలో ఎవరినో ఒకళ్ళని విడిపిస్తానంటే బాగానే ఉండేది. కానీ ఇక్కడ రాయబడి మాట ఏంటి తెలుసా? నేను చదివినా మీరు చదివినా ఎవ్వరు ఆ మాటని ధ్యానించినా వేటగాని ఊరిలో నుంచి ఆయన నిన్ను 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 అంటే ఎవరు చదువుతున్నారో వాళ్ళను, ఈ వాక్యాన్ని ఎవరు చూస్తారో వాళ్ళని, వాక్యాన్ని ఎవరు ధ్యానిస్తారో వాళ్ళని, వాక్యాన్ని ఎవరు అంగీకరిస్తారో వాళ్ళని, ఈ వాక్యం ఎవరైతే ఆశతో ఆస్వాదిస్తారో వారిని దేవుడు వేటగాని ఉరిలో నుంచి విడిపించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. వేటగాని ఉరి అంటే మనకు తెలిసినంత వరకు, చాలా వరకు మనకు తెలిసిన పద్ధతి ఏంటంటే, పక్షుల కోసం ఎవరో ఒక వల పట్టుకోను, గాలం పట్టుకోను, బుట్ట తీసుకొను వెళ్ళి పక్షులను పట్టడానికి వెళ్తారు. వాళ్ళని వేటగాళ్ళు అంటారు. అంతకుముందు మనకు పాతకాలం తెలిసిన రోజుల్లో ఏంటంటే కొయ్యి దొరలు అంటారు. వాళ్ళు వేటగాళ్ళ కింద చిత్రీకరించి చూపించేవాళ్ళు, కొయ్యి దొరలను చూపించేవాళ్ళు వీళ్ళు వేటగాళ్ళు అని. వాళ్ళ ఉన్నటువంటి రూపం ఎలా ఉండేదంటే, ఒక జంతువు చర్మాన్ని ఒంటి మీద కప్పుకొని ఆ అడవిలో ప్రయాణం చేస్తూ ఎక్కడ ఏ పక్షి దొరుకుతుందా ఆ పూట భక్షించడానికి, ఎక్కడ ఏ పక్షి దొరుకుతుందా ఆ పూట ఆహారానికి, ఎక్కడ ఏ పక్షి దొరుకుతుందా ఆ పూట మా జీవనానికి అని వాళ్ళ జీవనోపాధి అది, వాళ్ళ పని అది. ఇక వాళ్ళకి ఏంటంటే బాణం వేసినా వేస్తారు, వల పెట్టినా పెడతారు, ఉచ్చు వేసినా వేస్తారు, ఉరి వడ్డినా వడ్డుతారు, లేదా ఒక బుట్ట లాంటిది పెట్టి దాంట్లో 4 గింజలైనా వేస్తారు. ఎందుకంటే ఎలా అయినా ఈ పూట ఒక పక్షి నా కొరకు పడాలి, ఎలాగైనా ఒక పక్షి నాకు ఆహారంగా మార్చబడాలి, నా ఆకలి తీరాలి, నాకు ఆ పూట గడవాలి. ఇది వాళ్ళ పని. అయితే ఈ పక్షులన్నీ ఏం చేస్తాయి తెలుసా? ప్రతిరోజు ఉదయాన తెల్లవారుజాను 3 గంటలకు, మీరు ఏ రోజైనా గమనించండి, ఏ రోజైనా మీరు గమనించి చూడండి, సమయం 3 గంటలు అయిందంటే చాలు పక్షులు కోలాహలం చేయడం మొదలు పెడతాయి. ఆమేన్ చెప్పండి. మీరు విని ఉండొచ్చు, లేకపోతే వినకపోయి ఉండొచ్చు, కానీ ప్రతిరోజు మీరు గమనించండి, ఖచ్చితంగా 3ంటికి 3 అవ్వడం ఆలస్యం అండి. 3ంటి కానించి పక్షులు కోలాహలం చేస్తాయి. ఎందుకో తెలుసా? అవి దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. అవి వాటికి ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి అర్థం కాదు, జీవనం ఎలాగో అర్థం కాదు, బాంధవ్యాలు అర్థం కాలేదు అనుకుంటున్నాం. కానీ వాటికి అర్థమైంది ఒకటే, ఈరోజు మరొక రోజు నేను కళ్ళు తెరిచాను, మరొక రోజు ఈ లోకాన్ని చూశాను, మరొక రోజు నా బిడ్డల్ని చూసుకుంటున్నాను, మరొక రోజు నేను ఈ ప్రకృతిని చూస్తున్నానంటే దానికి కారణం నేను ఆరాధించుతున్న దేవుడు అని చెప్పి ఆయనను స్తుతించడం మొదలు పెడతాయి, ఆయనను మహిమపరచడం మొదలు పెడతాయి. మరి వేటగాడు ఊరేస్తున్నాడు వాటిని చంపాలని,
వేటగాడు ఒడ్డుతున్నాడు వాటిని పట్టుకోవాలని, వేటగాడు ఆలోచిస్తున్నాడు వాటిని చంపి తినాలని. కానీ ఈ పక్షులు ఏం చేస్తున్నాయి తెలుసా? ప్రతిరోజు అయ్యా ఈరోజు జీవనోపాధి కోసం వెళ్తున్నాం, ఎక్కడ గింజలు కనపడతాయో, జీవనోపాధి కోసం వెళ్తున్నాం, ఎక్కడ చిన్న చిన్న పురుగులు కనపడతాయో, జీవనోపాధి కోసం వెళ్తున్నాం, ఎక్కడ ఏ రకమైనటువంటి పళ్ళు కనపడతాయో అని అవి ప్రతిరోజు వెళ్తున్న మా మార్గంలో అపాయాలు ఉన్నాయ్యా, ప్రమాదాలు ఉన్నాయ్యా, కష్టాలు ఉన్నాయ్యా, నష్టాలు ఉన్నాయ్యా, వాటి నుంచి మమ్మల్ని తప్పించవా, వాటి నుంచి మమ్మల్ని దాటించవా అని ఉదయాన వేకువజామున 3 గంటలకు దేవుని స్తుతించడం మొదలు పెడుతున్నాయి. మరి మనం జ్ఞానం ఉంది, ఆలోచన ఉంది, తెలివితేటలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, అభివృద్ధులు ఉన్నాయి, కానీ మనం దేవుని స్తుతించడానికి ముందుంటున్నామా? దేవుని సందులో ప్రార్థిస్తున్నాం, అయ్యా ఈ దినాన నేను వెళ్తున్న మార్గంలో అపాయాలు తప్పించండి, నేను చేసే పనిలో ప్రమాదాలు తప్పించండి, నేను ఆలోచించే ఆలోచనలో ఒకవేళ అనాలోచితమైన ఆలోచనలు నాలోకి వస్తాయేమో వాటిని తప్పించండి, నేను నీ ఇష్టానుసారంగా నీకు అనుకూలంగా నేను జీవించాలయ్యా, అలా బ్రతకడానికి సహాయం చేయండి. నేను స్తుతించగలుగుతున్నామా? స్తుతించే మనసు ఎప్పుడు వస్తుందో తెలుసా? స్తుతించే హృదయం ఎవరికి వస్తుందో తెలుసా? ఏదైనా ఒక మేలు పొందుకున్న తర్వాత వస్తుంది. ఏదైనా ఒకరి దగ్గర ఏదైనా మేలు పొందుకుంటాం, అప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తాం. కానీ స్తుతించే మనసు ఏంటో తెలుసా? హృదయంలోంచి పొంగుకొని వస్తుంది స్తుతి. స్తోత్రం అనేది పెదవులోంచి వస్తుంది, కానీ స్తుతి అనేది మన హృదయంలోంచి పొంగుకొని వచ్చేది. దానిని ఆపడానికి ఎవరి తరం కాదు. ప్రతిరోజు కూడా మనం ఎంతగా స్తుతిస్తామో, ఎంతగా స్తుతించి ఆయన మహిమపరుస్తామో మనకు అంతగా ఆయన కాపుదలనిచ్చి ప్రతి వేటగాడి ఊరి నుంచి దేవుడు మనలను మన కుటుంబాలను తప్పించునుగాక. వేటగాడి పనేంటి? ఇంతకీ ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్న వేటగాడు ఎవడంటే లోకంలో ఉన్నటువంటి పక్షులను బట్టి వేటగాడి గురించి మనం చెప్పాం. కానీ ఆత్మ సంబంధంగా మన ఆత్మీయ జీవితం ఎదగకుండా అడ్డుపడి వేటగాడు ఎవరు? దుష్టుడైన వాడు, అపవాది, అబద్ధానికి జనకుడు. వాడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు కూడా ఏముందలే ప్రమాదం ఎక్కడ ఉంటుందిలే, దేవుడే నేను కాపాడతాడా, దేవుడేమో నేను రక్షిస్తాడా అని చెప్పి తొందర పెట్టి తీసుకుని వెళ్తుంటాడు వేటగాడు. వాడి పని అంతసేపు ఏంటంటే నువ్వు అంతగా ప్రార్థన చేయక్కర్లా, అంతగా నువ్వు ఏడ్చి 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 ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, అంతగా నువ్వు మొర్ర పెట్టవసరంలా, దేవుడు నీకు ఎప్పుడు తోడుగానే ఉంటాడులే పద అని అపోహ కలుగు చేస్తాడు, మనలో అవిశ్వాసాన్ని కలుగు చేస్తాడు. మనం ఎంతగా ఆయన సందులో కనిపెట్టి ఆయన సహవాసంగా దగ్గరైపోతున్నామని వాడు గ్రహించి ప్రార్థనైనా దూరం చేస్తాడు, ఆత్మీయ జీవితానైనా పోగొట్టాలని ప్రయత్నాలు చేస్తాడు. ఎలాగైనా సరే మనం దేవునికి దూరం అయిపోతే చాలు వాడికి సమీపంగా ఉంటాం, దేవునికి దూరం అయితే చాలు వాడి ఉరిలో ఉంటాం, దేవునికి దూరం అయితే చాలు వాడి ఉచ్చులో ఉంటాం, వాడి బొట్టలో ఉంటాం, వాడి చేతిలో ఉంటాం. ఎప్పుడైనా సరే చంపుకొని తినొచ్చని ప్రయత్నాలు చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పే ఒక మాట ఏంటంటే వేటగాని ఉరిలో ఒకవేళ మనం చిక్కుబడి ఉంటే, వేటగాని ఉరిలో ఒకవేళ మనం చిక్కుబడే పరిస్థితుల్లో ఉంటే ఆ మార్గం నాశనానికి తీసుకుని వెళ్ళే మార్గం, ఆ మార్గం పతనానికి తీసుకుని వెళ్ళే మార్గం. లోకంలో ఉన్నటువంటి సంబరాలు, లోకంలో ఉన్నటువంటి సరదాలు, లోకంలో ఉన్నటువంటి ముచ్చట్లు, లోకంలో ఉన్నటువంటి ఆశలు, లోకంలో ఉన్నటువంటి కోరికలు, లోకంలో ఉన్నటువంటి ప్రతీది మనకి ఇంపుగా కనబడుతుంది. కానీ దేవుని వాక్యం ఇవన్నిటికి విరుద్ధంగా కనబడుతుంది. అప్పుడు మనకి ఏమనిపిస్తుందో తెలుసా? ఇన్ని సంతోషాలు ఇటు పక్కన ఉంటే వీటన్నిటిని వద్దనే వాక్యం ఇటు పక్కన ఉంటుంది. ఇన్ని సుఖాలు ఈ పక్కన ఉంటే ఈ సుఖాలన్నీ వద్దు అనే వాక్యం ఈ పక్కన ఉంటుంది. లోక సంబంధమైన సుఖభోగాలు, లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ప్రయత్నాలు, లోక సంబంధమైనటువంటి తలంపులు ఈ పక్కన మనల్ని ఒక పక్కన లాగుతూ ఉంటే దేవుని వాక్యం ఒక పక్క నుండి చెప్తుంది ఇవన్నీ తాగవు, ఇవన్నీ కూడా నీకు మేలుకరమైనవి కావు అని ఎంత చెప్తున్నప్పటికీ కూడా మన మనసు ఏమనిపిస్తుందో తెలుసా? తూకంలో ఇవి మనకి ఎక్కువగా తూగుతూ ఉంటాయి. పాపం, లోకం, ఆశలు, వాటి క్రియలు, వాటిలో ఉన్నటువంటి వైభవాలు, వాటిలో ఉన్నటువంటి ఆనందాలు, వాటిలో ఎదురవుతున్నటువంటి సుఖాలు ఇవి కనబడి ఎంతసేపు దేవుని వాక్యాన్ని కూడా పక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని కూడా తృణీకరించి, దేవుని వాక్యాన్ని కూడా త్రోసివేసి లోకాన్ని ప్రేమించే గుంపులో మనం వెళ్ళిపోతుంటాం. కానీ అది వేటగాడు ఉరి. ప్రతి ఒక్క రోజు ఒక వేటగాడు మన దగ్గరికి వచ్చి ఉరి పెట్టాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. సినిమానేగా, టీవీలోనేగా చూడండి తప్పులేదు అనేటువంటి ఆలోచన కలుగు చేస్తాడు, ఫోన్లోనేగా తప్పులేదు అనే ఆలోచన కలుగు చేస్తాడు. ఇదిగో ఎంత చేస్తే ఈ కొద్దిగులో ఏమైంది, దీన్ని కూడా చేయి పర్వాలేదు అనేటువంటి పాపపు మనస్సును కలుగు చేస్తుంటాడు అపవాది.
వాడు వేటగాడిగా ఉరి తీసుకొని వచ్చి మన కుటుంబంలో ఉంచి, ఉరి తీసుకొని వచ్చి మన వ్యక్తిగత జీవితంలో ఉంచి, ఉరి తీసుకొని వచ్చి మన ఆత్మీయ జీవితంలో ఉంచి, ఇదేగా తప్పు లేదు, ఇదేగా పాపం కాదు, ఇదేగా పెద్ద ప్రమాదం లేదు అని మనకు అనిపించేటట్లుగా మన మనసుకు నచ్చే విధంగా వాడు మాట్లాడి మనకి అపోహను, మనకి అలా ఆలోచన కలుగు చేసి కొంచెంలో మనము జారిపోయే విధంగా చేస్తాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అక్కడ ఏమని రాయబడిందంటే, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున సులభముగా చిక్కులు పెట్టే పాపం. చూడండి ఒకసారి ఆ మాట. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా అంటే మనమందరము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి ఎక్కడ మనం నిలబడాలండి. ఆమె చెప్పండి అందరు కూడా. సులువుగా చిక్కులు పెడుతుంది అంటండి పాపం. ఉరి అక్కడ ఉంటుంది. ఆ ఉరి కూడా పెద్ద కష్టమేం కాదు అన్నట్లుగా మనకు ఆలోచన వచ్చేట్లు చేస్తుంది. ఈ పాపం కూడా పెద్ద కష్టమేం కాదు, ఈ లోక ఆశలు కూడా పెద్ద కష్టమేం కాదు, ఈ లోక నటన కూడా పెద్ద కష్టమేం కాదు మనకు అనిపిస్తూ సులువుగా చిక్కులు పెట్టే పాపంలోకి మనల్ని తీసుకుని వెళ్తుంటుంది. అయితే ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపం మనల్ని ప్రేరేపిస్తున్నా, అయితే ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపం మనల్ని ప్రోత్సహిస్తున్నా, అయితే మనం ఏం చేయాలో తెలుసా? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు మనము చూస్తూ ఈ ఆత్మీయ యాత్రలో ఊరి నుంచి తప్పించుకుని అడుగులు పరుగులు తీసి ముందుకు వెళ్ళదుముగాక. మనం ప్రతిరోజు ఈ ఆత్మీయ జీవితంలో ఉన్న మనం ఏమంటే మనకు తెలిసిన వాక్యమే కదండి, ఏమంటే మనకు తెలిసిన ప్రార్థనే కదండి, ఏమంటే మనకు తెలిసిన మందిరమే కదండి, మనకు తెలిసిన విశ్వాసం, మనకు తెలిసిన పాస్టర్ గారే కదండి అనుకుంటుంటాం. కానీ ఒక్కొక్క విధంగా దేవుడు మాట్లాడే ప్రతి మాటను బట్టి మన ఆత్మీయ జీవితం కాపాడుకోగలుగుతున్నామా? ఆత్మీయ జీవితాన్ని కృంగదీసుకోగలుగుతున్నామా? ఆత్మీయ జీవితంలో ఎదగగలుగుతున్నామా? ఆత్మీయ జీవితంలో పడిపోతున్నామా? ప్రతి విషయంలోనూ కూడా వేటగాడు ప్రతిరోజు ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ వాక్యం మనకు తెలిసిన వాక్యమే, ప్రతిరోజు కంఠస్థ వాక్యమే. కానీ వేటగాని ఉరిలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు అన్న ఖచ్చితమైన మాట ఈరోజు మనకు వినబడుతుంది. ఆ మాట వినబడుతూ మనం ఏ వేటగాని ఉరి నన్ను ఇంతవరకు వెనక్కి లాగుతుంది, ఏ వేటగాని ఉరి నన్ను ఆత్మీయతలు ఎదగనివ్వకుండా సతికిలు బయటపడేట్లు చేస్తుంది, ఏ వేటగాని ఉరి నన్ను ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళనివ్వకోకుండా అట్టడుగుకు వెళ్ళిపెట్టేట్లుగా చేస్తుంది. ప్రార్థనలో ఎదుగుదామనుకున్నా, పరిశుద్ధాత్మలో ఎదుగుదామనుకున్నా, పరిచర్యలో ఎదుగుదామనుకున్నా, వాక్యంలో ఎదుగుదామనుకున్నా, దేవుని స్తుతించే ఆ కృపలో ఎదుగుదామనుకున్నా ఎదగలేని వారిగా ఎప్పటికప్పుడు కుంటి వాళ్ళ వలె అడ్డుపడిపోతుంది ఆత్మీయ జీవితంలో. దావీదు గారంట ఒక దినాన ఒక పర్వతం కనబడుతుంది. ఆ పర్వతము మీదకి ఎక్కాలని, ఆ పర్వతం మీదని సియోను పర్వతాన్ని నేను చేరాలని, ఆ సియోను పర్వతం మీద నేను ఎప్పుడు కూడా నిలబడాలని ఆశ కలిగి ఉన్నాడంట దావీదు. ప్రతిరోజు పర్వతం చుట్టూ తిరుగుతున్నాడు గొర్రెల్ని మేపుకుంటూ, ప్రతిరోజు పర్వతం చుట్టూ తిరుగుతున్నాడు ఆ మందని కాచుకుంటూ. ఒకటే ఆశ, అయ్యా నేను ఏనాటిగా నీ పర్వతం మీదకి ఎక్కాలి, ఈ పర్వతము మీద నేను ఒక నివాసాన్ని కట్టుకోవాలి, ఈ పర్వతాన్ని సియోను పురము కాదు దావీదు పురముగా మార్చాలి, ఇది నా ఆశ అని చెప్పి ఆశ పడుతుంటుంటే అక్కడ ఉన్నటువంటి వారు ఎవరంటే యెబూసీలు. వీళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? వాళ్ళందరూ క్రూరులుగా, వాళ్ళందరూ వ్యతిరేకతలుగా ఉన్నారు. కానీ వాళ్ళు అనుకుంటున్నారంట, ఇగో దావీదా నీ ఆశలు బాగానే ఉన్నాయి, ఆశల మేడలు బాగానే కడుతున్నావు, పేక మేడల్లాగా కూలిపోతాయి, ఇదిగో ఇక్కడికి వద్దామని ఆలోచిస్తున్నావే, ఈ పర్వతం మీదకి వద్దామని చెప్పి సంబరపడుతున్నావే, ఈ పర్వతాన్ని స్వతంత్రించుకుందాం, యెబూసీలు మమ్మల్ని తరిమి కొట్టేద్దామని అనుకుంటున్నావే, నువ్వు ఇక్కడికి వద్దామని నువ్వు ఆలోచిస్తున్నావు కదా, ఆ పర్వతం నువ్వు ఎక్కబోతుండగా మేము నిన్ను తరిమి కొట్టక్కర్లేదు దావీదు. కింద ఉన్నారు ఎవరు? కుంటివారు, గుడ్డివారు, వాళ్ళు చాలు నేను తరిమి కొట్టడానికి అని ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వకోకుండా సతికిలు పడిపోయేటట్లుగా మాట్లాడే మాటలు మనకు వినబడుతుంటాయి. దావీదుతో అంటున్నాడు, యెబూసీలు అంటున్నారు, ఇదిగో నీవు పర్వతం మీదకి వద్దాం అనుకుంటున్నావు, పర్వతాన్ని స్వాధీనపరుచుకుందాం అనుకుంటున్నావు, ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నావు, నివాస పురాన్ని ఏర్పరచుకుందాం అనుకుంటున్నావు, మేము నిన్ను తరిమి కొట్టక్కర్లా,
గుడ్డోళ్ళు ఉన్నారు కింద, కుంటోళ్ళు ఉన్నారు కింద, వాళ్ళు చాలు నేను తరిమి కొడతారు అన్న మాట వినబడిందని వెంటనే దావీదు గారికి ఒక ఆశ కలిగింది. ఇంతకీ ఈ గుడ్డివాళ్ళు ఈ కుంటివాళ్ళు ఎవరు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, గుడ్డివాళ్ళు ఎవరో తెలుసా? దర్శనం లేని వాళ్ళు. మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుదాం అనుకుంటామా? చాలే ఏం ఎదిగేతావు, చాలే ఏం భక్తి చేస్తావు, చాలే ఏం ప్రార్థన చేస్తావు అని మనల్ని ప్రోత్సహించకుండా నిరుత్సాహపరిచే దర్శనం లేని గుడ్డివారు ఎంతకాలం ఒకవేళ ఆత్మీయతలు ఎదగనివ్వకోకుండా, వేటగాని ఊరి నుంచి తప్పించుకోలేకుండా అడ్డుపడుతున్నారేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, దర్శనం లేని వారు ఎంతవరకు నిన్ను ఆపారు, వేటగాని ఊరి నుంచి తప్పిస్తానని దేవుడు ఈ దినాన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన ప్రతి మాట ద్వారా మనము ఈ రోజు నుంచి వేటగాడి బారి నుంచి తప్పించబడి దేవుని చేతికి మనం అప్పగించబడదుముగాక, దేవుని ఒడిలోకి మనము చేర్చబడదుముగాక, ఆయన కౌగిలిలోకి మనం నిత్యము భద్రంగా అక్కడ నివాసపురంలో ఉండేట్లుగా దేవుడు సహాయం చేయునుగాక. ఈ మాటలు వింటున్న మన జీవితంలో దర్శనం లేని కుంటివారు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు చూడకుండా దర్శనం లేని గుడ్డివారు ఆపుతుంటారు. కాళ్ళు లేని కుంటివారు అంటే వాళ్ళు ఎదగలేరు, ఎదిగేవారిని ఎదగనివ్వరు. వాళ్ళు ప్రార్థన చేయరు, చేసేవాళ్ళని ప్రార్థన చేయనివ్వరు. వాళ్ళు వాక్యం చదవరు, చెప్పండి, చదివే వాళ్ళని చదవనివ్వరు. వాళ్ళు బాప్తిసం పొందరు, పొందే వాళ్ళని పొందనివ్వరు. ఈ దర్శనం లేని గుడ్డివాళ్ళు, ఈ కాళ్ళు లేని కుంటివాళ్ళు ఆత్మీయతలు ఎదగని వాళ్ళు ఎంతమంది నిన్ను అడ్డుపడుతున్నారు, ఎంతమంది ఆత్మీయ జీవితానికి ఆటంకంగా నిలబడుతున్నారు. ఆత్మీయతలు ఎదగనివ్వకుండా, దర్శనంలో నిలబడనివ్వకుండా, ప్రార్థనలో ముందుకు సాగనివ్వకుండా, పరిచర్య చేయనివ్వకుండా, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని తపనను నీలో నుంచి తొలగించాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ దినాన దేవుడు అంటున్నాడు, వేటగాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. అందరూ ఆమెను చెప్పండి. ఆయన ఈరోజు ఎవరినో విడిపిస్తాడు, ఎవరినో లేవనెత్తుతాడు, ఎవరినో బలపరుస్తాడు అనుకుంటే మన పొరపాటు. ఆయన సూటిగా మనతో మాట్లాడుతున్నమాట, నిన్ను ఆయన విడిపించబోతున్నాడు. విడిపించే దేవుని బాహు నీకు తోడుగా ఉండునుగాక. ఇంతకీ ఆయన విడిపించాలి, ఈ కార్యాలయం మన జీవితంలో జరగాలంటే ఏం చేయాలో మూడు విషయాలు మీకు క్లుప్తంగా నేను వాటి మూల వాక్యాలు చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా దేవుడు ఆ సమూయేలు చేసిన ప్రార్థన అంగీకరించాడు. దేవునికే మహిమ కలుగును గాక. మనము వేటగాని ఉరిలో నుంచి తప్పించబడాలంటే, వేటగాడి బారి నుంచి మనం విడిపించబడాలంటే, ఆయనే మనల్ని విడిపించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలంటే మనం చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే దేవుని సందులో ప్రార్థించే వారిగా మార్చబడుదుముగాక. ప్రతిరోజు ప్రార్థించే మనసు మనలో ఉండాలండి. ప్రతిరోజు లేవగానే మనం అనుకుంటామా, ఈ పూట పనికి వెళ్ళాలి, ఎన్నింటికి వెళ్ళాలి, టైం అయిపోతుందని చూసుకుంటాం. ఈ పూట పనికి వెళ్తున్నాం, టిఫిన్ ఏం చేసుకోవాలని చూసుకుంటాం. ఈ పూట పనికి వెళ్తున్నాం, భోజనం ఏం వండుకోవాలి, కూర ఏం చేసుకొని ఆలోచిస్తాం. ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకి ఏం సిద్ధపరచాలి, పిల్లల్ని స్కూల్లో దించాలి, వాళ్ళు ఎలా తీసుకెళ్ళాలి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలి అని అంటే మొట్టమొదటిగా మన ఇంట్లో లేవగానే ప్రార్థన ఉండునుగాక. సమూయేలు యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా సమూయేలు చేసిన ప్రార్థనను అంగీకరించాడు. ఈ రోజున వేటగాని ఊరిలో నుంచి మన కుటుంబాలు తప్పించబడునుగాక. గట్టిగా చెప్పండి, ఆమేన్. వేటగాని ఊరిలో నుంచి ఆయన మనల్ని విడిపించునుగాక. వేటగాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపించునుగాక, నీ కుటుంబాన్ని విడిపించునుగాక. ఆ వేటగాని ఊరి నుంచి మనం తప్పించబడి క్షేమంగా నడిపించబడాలంటే మన కుటుంబంలో ఎప్పుడు ఒక బలిపీఠం ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ బలిపీఠమే ప్రార్థన బలిపీఠం. ఆ ప్రార్థన బలిపీఠం మన ఇంట్లో ఉంటే ఏ విషయంలో కూడా వేటగాడు వద్దామని చెప్పి ఎగురుకుంటూ వచ్చినా, ఏదో చేద్దామని చెప్పి సంబరాలతో వచ్చినా, ఇక నాకు ఇక్కడ ఎదురు లేదు అనుకుంటే వాడు వచ్చినా ఇంట్లో బలిపీఠం చూసి వాడికి వణుకు పుట్టునుగాక. ఇంట్లో బలిపీఠం చూసి వాడికి దడ కలుగునుగాక. ఇంట్లో బలిపీఠం చూసి వాడి కాళ్ళు ఒళ్ళు అంతా కాలిపోవునుగాక. మన ఇంట్లో ప్రార్థన బలిపీఠం ఉంటే వేటగాడికి ఇక ఏ పెత్తనం ఇక్కడ ఉండదు. అదే ప్రార్థన బలిపీఠం లేదనుకోండి, వాడు రాగానే చూస్తాడు,
ఏ ఇల్లు ప్రార్థన బలిపీఠం ఉంది, ఏ ఇంట్లో ప్రార్థన బలిపీఠం లేదు, వాడు వెతుక్కొని వచ్చి ప్రతి ఇంటిని గమనిస్తాడంట. ఇందాక మనం పక్షుల గురించి విన్నామే, 3 గంటలకు లేచి దేవుని స్తుతిస్తున్నాయి. అలా ఎవరు స్తుతిస్తున్నారా అని చెప్పి వాడు ప్రతిరోజు ప్రతి ఇంటిని గమనిస్తాడు. మనం రోజు దేవుని ఆహ్వానించుకుంటాం, దేవుని సందులో ప్రార్థన చేసుకోవాలని ఆశ మన అందరిలో ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల ప్రార్థన ఒక్కొక్క రోజు చేసుకోకుండానే, ప్రార్థన బలిపీఠాలు కట్టకుండానే, ప్రార్థనతో దేవుని సందులో కలవకుండానే మన పనులు ముగించుకొని వెళ్ళిపోతున్నాం. అయితే మనం ఎలా వెళ్తున్న దేవుడు చూసి చూడనట్లుగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన పేరే ప్రేమమయుడు, ఆయన పేరే కరుణామయుడు, ఆయన పేరే కనికర స్వరూపుడు. ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. అయితే ఆయన మనల్ని ఒకరోజు మనం ప్రార్థన చేసినా చేయకపోయినా ఆయన ఏం పట్టించుకోడు. ఆయన మనల్ని ఎప్పుడు దీవిస్తూనే ఉంటాడు. ఆమె చెప్పండి. అంటే అలానే ప్రార్థన చేయకుండా ఉండమని కాదు నేను చెప్పేది. ప్రార్థన చేయకపోయినా ఆయన మనల్ని కనికరిస్తూనే ఉన్నాడు. కానీ ఇంకొకడు ఉన్నాడు. ఎవరు వాడు? ఎవరో ప్రార్థన చేయట్లేదా అని వెతుక్కుంటూ వచ్చేవాడు. వాడు వచ్చి ఏ ఇంట్లో ప్రార్థన లేదో, ఏ కుటుంబంలో ప్రార్థన లేదో ఆ ఇంట్లోకి వచ్చి ఇక అనుకుంటాడంట, ఇది నా వాళ్ళు ఇల్లే, ఇది నాకు కావలసిన వాళ్ళు, ఇది నాకు అనుకూలంగా బ్రతికేవాళ్ళు, ఇక్కడ నేను ఎన్ని రోజులైనా ఉండొచ్చు అని చెప్పి వచ్చి వాడు తిష్ట వేసుకుని కూర్చొని అక్కడ ఆ ఇంట్లో కష్టపడింది నిలబడనివ్వడు, కలిసి ఉండనివ్వడు, మాట కలవనివ్వడు, వండుకున్నది కూడా తినకోకుండా పారబోసేటట్లుగా చేస్తాడు. ఇక వాడి ప్రయత్నాలు ఇక ఇన్నని మనం చెప్పలేం. అయితే మన ఇంట్లో ప్రతిరోజు ప్రార్థన బలిపీఠం ఉంటే ఏ వేటగాడు కూడా మన దగ్గరికి వచ్చి వాడి వల ఆడించలేడు, వాడి గాలం వేయలేడు, వాడి ప్రయత్నాలు ఏది కూడా మన దగ్గర పని చేయకుండా దేవుడు మన ఇంట్లో ఉన్నట్టు కట్టినటువంటి బలిపీఠం ద్వారా వాడిని తరిమి కొట్టే కార్యాలు దేవుడు జరిగించునుగాక. మన ఇంట్లో ఎప్పుడు ప్రార్థన బలిపీఠం మండాలి. ఆ ప్రార్థన బలిపీఠం ద్వారా అపవాదికి వణుకు పట్టాలి, మనకు క్షేమం కలగాలి. ఆ ప్రార్థన బలిపీఠం సమూయేలు ప్రార్థన చేయగా యెహోవా ఆ ప్రార్థనను ఆలకించాడు. ఈ రోజున మన ఇంట్లో చేసే ప్రార్థన దేవుడు ఆలకించాలి. మన పిల్లలు చేసే ప్రార్థన దేవుడు ఆలకించాలి. మన పిల్లలకి చిన్నతనం నుంచే ప్రార్థన నేర్పాలి, చిన్నతనం నుంచే భక్తిని నేర్పాలి, చిన్నతనం నుంచే విశ్వాసాన్ని నేర్పాలి, చిన్నతనం నుంచే ఏ రకమైన శ్రమ వస్తే ఎలా నిలబడాలో, ఏ రకమైన కష్టం వస్తే ఎలా తట్టుకోవాలో పిల్లలకి నేర్పాలి. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడడం నేర్పాలి, ప్రతి విషయంలో దేవుని మీద ఆనుకోవడం నేర్పాలి, ప్రతి విషయంలో దేవునికి అనుకూలంగా బ్రతకడం నేర్పాలి. ఎందుకనంటే దేవునిలో చిన్న కష్టం వచ్చినప్పుడు ఎక్కడున్నాడండి దేవుడు అనేటట్లుగా కాదు, ఈ కష్టం వచ్చినా దీనిలో కూడా నా దేవుడు నా పక్కనే ఉంటాడు. ఆమెను చెప్పండి గట్టిగా. చిన్న శ్రమ మనకు వచ్చిన శ్రమలో కూడా దేవుడు నా పక్కనే ఉంటాడు. ఆమెను చెప్పండి అనే విశ్వాసం మొదట మనలో ఉంటే మన ద్వారా మన బిడ్డలకు వస్తుంది. మనలో అట్టి విశ్వాసం కలిగి ఉంటే ఆ విశ్వాసం ద్వారా మన బిడ్డలను దేవుడు ఉన్నతమైన స్థితికి పెంచి ఉన్నతమైన శిఖరాలు దేవుడు ఎక్కించునుగాక. మొదటిది మన ఇంట్లో ప్రార్థన బలిపీఠం ఉండాలి. ఇంకా నేను విస్తారంగా చెప్పట్లేదు కానీ ప్రార్థన బలిపీఠం ఉండాలి. రెండోది ఏముండాలో అదే 91వ కీర్తన 2వ వచనం కూడా చూడండి. 91వ కీర్తన, ఆయనే నాకు ఆశ్రయం. గట్టిగా ఆమెను చెప్పండి. దేవుడే మనకు ఆశ్రయంగా ఉండాలి. రెండవది, మొదటిదేమో మన ఇంట్లో ఎప్పుడు ప్రార్థన బలిపీఠం ఉండాలి. వేటగాని ఊరి నుంచి మనం తప్పించబడాలి, ఆయన మనల్ని విడిపించాలంటే ప్రార్థన బలిపీఠం ఉండాలి. రెండవది, మనము ఆయనను ఆశ్రయించాలి. గట్టిగా ఆమెను చెప్పండి. మనం ఆశ్రయిస్తాం ఎప్పుడు? కడుపు నొప్పి వచ్చినప్పుడు, కాలు సరిగా పని చేయనప్పుడు, లేకపోతే చేతులు సరిగా మనకి పని చేయనప్పుడు, లేదా తలగా నొప్పిగా ఉండి బాధపడే అప్పుడు ఆశ్రయిస్తాం. కాదు, ప్రతిరోజు మనము దేవుని ఆశ్రయించుదుముగాక. మనం ఎవరిని ఆశ్రయిస్తాం? ఎవరు అప్పిస్తారో, మన అవసరం ఎలా తిరుగుతుందని వాళ్ళని ఆశ్రయిస్తుంటాం. వాళ్ళు అంటారు రేపురా ఇస్తానంటారు, రేపు వచ్చిన తర్వాత మనం వెళ్ళే సమయానికి వాళ్ళు లేరు, బయటికి వెళ్ళారని వార్త వినపడుతుంది. మనం ఆశ్రయించవలసిన ఆయనని ఆశ్రయించవలసిన ఆయన సన్నిధిలో మనం ఎదురు చూస్తే, కీర్తనలు 9వ కీర్తన 10వ చరణంలో ఒక మాట ఉంటుంది, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టే దేవుడు కాదు. దావీదు గారు ఒక మాట అంటాడు, 32వ కీర్తన 16 కీర్తనలోనూ ఒక మాట అంటాడు, నీవే నా ఆశ్రయము, నీవే నా కోట, నీవే నా కొండ, నీవే నా దాగుచోటని. ప్రతిరోజు కూడా ఆయనను మనం ఆశ్రయపురంగా చేసుకుంటే ఆ ఆశ్రయపురంలో దేవుడు ఎప్పుడు మనం విడిచిపెట్టకుండా, ఆశ్రయపురంలో ఉన్న వారి దగ్గరికి వేటగాడు ఎప్పుడు రాలేడు.
ఆశ్రయపురం అంటే ఏంటో చెప్పనా, మీకు అర్థమయ్యే ఒక చిన్న మాట, దేవుని సన్నిధి. గట్టిగా ఆమె చెప్పండి. దేవుని సన్నిధిలో మనం ఉంటే, దేవుని ఆశ్రయపురంలో మనం ఉంటే, దేవుడి నివాసం ఉన్న స్థలంలో మనం ఉంటే, ఏ వేటగాడు మన మీద పెత్తనం చేయటానికి అధికారం ఉండదు. అట్టి రీతిగా ఆశ్రయపురమైన ఆయన సన్నిధిలో ఆశ్రయించగలుగుతున్నామా? సన్నిధిలో, దేవుని సన్నిధిలో, అయ్యా నీ సన్నిధికి వచ్చానయ్యా, నీ రెక్కల నీడకు వచ్చానయ్యా. రూతుని ఒక మాట అంటాడు కదా బోయజు, యెహోవా సురక్షితమైన రెక్కల నీడలోకి నీవు ఆశ్రయపురంలోకి వచ్చాక నీకు బాధ లేదు. మోయాబులోనే ఉంటే, మోయాబులో నీ జీవితం బాగానే ఉండొచ్చేమో, మోయాబులో ఉంటే మోయాబులో నీకు అన్ని అనుకూలంగా ఉండొచ్చేమో, కానీ కష్టమైన అత్తను వెంట పెట్టుకొని, కష్టమైన అత్తతో కలిసి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమని ప్రయాణం చేసావు చూసావా, అది దేవుని నువ్వు ఆశ్రయించిన దాన్ని దేవుడు గుర్తించి సురక్షితమైన రెక్కల నీడలోకి తీసుకొచ్చాడు. ఇప్పటివరకు సురక్షితం లేదు, ఇప్పటివరకు నెమ్మది లేదు, ఇప్పటివరకు సంతోషం లేదు, ఇప్పటివరకు ఆనందం లేదు, అన్ని దుఃఖాలే. కానీ ఇప్పటివరకు వేటగాని ఉరిలే ఉన్నప్పటికీ కూడా ఈ రోజున నీవు తీసుకున్న తీర్మానం, నేను ఆయననే ఆశ్రయిస్తా, నేను ఆయననే నమ్ముకుంటా అని నేను ఆశ్రయించావే, నీవు ఆశ్రయించిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నీవు ఇప్పుడు సురక్షితమైన రెక్కల నీడలోకి వచ్చావు అని బోయాజు పలుకుతున్నట్లుగా ఈ రోజున ఆశ్రయిస్తే మనము అవమానాల పాలు కానక్కర్లేదండి. ఆశ్రయిస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి అడుగునక్కర్లేదండి. దేవునిని మనం ఆశ్రయిస్తే ఆయనే మనకి కొండగా, కోటగా, మన దాగుచోటుగా ఉండి మన ప్రతి అవసరతను దేవుడు తీర్చునుగాక. డబ్బు లేదని ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుందామని ఆశ్రయించక్కర్లేదు. దేవుడే మనకు ఆశ్రయపురంగా ఉండి మనకి ఏది అవసరమో ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మన కుటుంబాలను, బిడ్డలను పోషించునుగాక. మనకు కలిగిన సమస్తాన్ని ఆయన పోషించునుగాక. లేదు అని మాట వినపడకుండా సమృద్ధిని దేవుడు అనుగ్రహించునుగాక. మూడో మాట నేను చెప్పి ముగించేస్తాను. 97వ కీర్తన 10వ చరణం. యెహోవాను ప్రేమించువారులారా, యెహోవాను ప్రేమించువారులారా, చెడుతనమును అసహించుకోండి. తన భక్తుల ప్రాణమును ఆయన ఆయన బిడ్డల ప్రాణాన్ని ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన ఇదిగో భక్తిహీనుల చేతులు అంటే ఏంటో చెప్పనా, వేటగాడి ఉరి. భక్తిహీనుల చేతిలో నుండి మిమ్మలను ఆయన విడిపిస్తాడు. గట్టిగా ఆమె చెప్పండి. మూడోది మనం ఏం చేయాలి తెలుసా, ఆయన ప్రేమించాలి. మొదటిది ఆయన సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా ఉండాలి. రెండవది ఆయన సన్నిధిలో మనం ఆశ్రయించేవారిగా ఉండాలి. మూడవది ఆయన సన్నిధిలో మనం ఆయన్ని ప్రేమించేవారిగా ఉంటే ఆయన మనలను భక్తిహీనుల చేతిలో నుంచి, అంటే భక్తిహీనులు అంటే దేవుని ఎరగని వారు, ఈ లోకంలో ఉన్నవారని అనుకోకండి. భక్తిహీనులు అంటే వేటగాడి ఉరిలో నుంచి ఆయన మనలను విడిపించబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఆయన విడిపించబోతున్నాడు అంటే మనం ఏం చేయాలి? మూడో కార్యం, ఆయనను మనం ప్రేమించాలి. గట్టిగా ఆమె చెప్పండి. ఈ లోకంలో బంధువులను ప్రేమిస్తాం, స్నేహితులను ప్రేమిస్తాం, భార్యలను ప్రేమిస్తారు, బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమిస్తారు. ఇవన్నీ తప్పు కాదు. కానీ మనం వీటన్నిటికంటే మొదట మన బిడ్డల కంటే, మొదట భార్య కంటే, మొదట భర్త కంటే దేవునిని మొదట ప్రేమిస్తే ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. గట్టిగా ఆమె చెప్పండి. ఆయనను ప్రేమించువారు ఆస్తికి కర్తలుగా మార్చబడతారు. రోమపత్రికలో ఉంది కదా 8:29 అనుకుంటా. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును ఒకటా, సమస్తమా, ఏదో ఒక పూట బియ్యం, ఒక పూట ఆహారం కాదు, సమస్తమును దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగేటట్లు దేవుడు చేస్తాడు. దేవుడిని ప్రేమిస్తే మనం ఎక్కడ కూడా సిగ్గుపడాల్సిన పని లేదండి. దేవుడిని ప్రేమించి చూడండి, ఆయనను ప్రేమించిన వారు ఎప్పుడు బలముతో ఉదయించుతున్న సూర్యుని వలెనే మార్చబడతారు. సూర్యుడు బలముతో ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడు? ఉదయించే సూర్యుడు వెలుగుమయంగా, తేజోమయంగా, ఆ సమయంలో చూడడానికి కూడా అనుకూలంగా ఉంటాడు. అలా విధంగా మనము ఉదయించే సూర్యుడిగా మార్చబడేట్లు దేవుడు చేయనుగాక. మనం ఆరాధించే దేవుడు నీతి సూర్యుడు, ఆయన బిడ్డలమైన మనము ఉదయించే సూర్యుడిగా మార్చబడదుము గాక. అస్తమించే వారిగా కాదు,
ప్రతిరోజు మన కుటుంబంలో ఉదయించే సూర్యకిరణాలు ప్రసరించునుగాక. ఉదయించే సూర్యకిరణాలు వెదజల్లునుగాక. ఆ సూర్యకిరణాలు పడుతూ ఉండగానే లేత మొక్క మీద ఉన్నటువంటి మంచు బిందువులు ఏ రీతిగా నిగనిగలాడతాయో ఆ విధంగా మన ఆత్మీయ జీవితం నిగనిగలాడునుగాక. మనల్ని చూసిన వారు అనాలి, వీళ్ళ ముఖాలేంటి ఎంత తేజస్సుగా ఉన్నాయి, అప్పులు ఉన్నాయి కదా వెనక, ఎందుకని ఎంత కళకళలాడుతున్నాయి, సమస్యలు ఉన్నాయి కదా వెనక, ఎందుకని ఇంత తేజరిల్లుతున్నాయి అంటే అప్పులను చూసి మేము భయపడట్లా, కలవరాలను చూసి మేము కంగారు పడట్లా, సమస్యలను చూసి మేము దిగులు పడట్లా, ఒంట్లో ఉన్న బలహీనతను చూసి భయపడట్లా. నీతి సూర్యుడు మా పక్షాన ఉన్నాడు, మేమెప్పుడు కూడా ఉదయించే సూర్యులుగానే ప్రకాశమానంగా నీతిమంతులుగా మార్చబడుదుము గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించేటట్లుగా. పేతురు దగ్గరికి వస్తే ఒక మాట్లాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగితే, అయ్యా అది నీకే తెలుసుగా, నేను ప్రేమిస్తున్నాను లేదు నీకు తెలియదా, నా మనసు నీకు తెలియదా, నా హృదయం నీకు తెలియదా, నా అంతరంగం నీకు తెలియదా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఈ రోజున ఆ మాటలు వింటున్న మనం, ఈ మాటలు గ్రహిస్తున్న మనం దేవుని సందులో వేటగాని ఉరిలో నుంచి ఆయన నిన్ను విడిపించాలంటే, నన్ను విడిపించాలంటే, మనలను విడిపించాలంటే మనము ప్రతిరోజు కూడా సియోను పురములో చేర్చబడిన వారిగా, దావీదు పురముగా అక్కడ నివాసం ఉండాలని ఆశ కలిగిన వారిగా, యబూసీలను ఎదిరించగలిగిన వారిగా, దర్శనం లేని కుంటివారను, దర్శనం లేని గుడ్డివారను పారదోలగలిగిన వారిగా మనం ఉంటే, మొట్టమొదటిది ప్రార్థనా జీవితం కలిగి మనం జీవించదుముగాక. రెండవది ఆయన సందులో ఆశ్రయించే వారిగా మార్చబడుదుముగాక. మూడవది ఆయన ప్రేమించే వారిగా మనము మార్చబడుదుముగాక. ఈ మూడు విషయాలు ఎవరిలో ఉంటాయో, ఏ కుటుంబంలో ఉంటాయో, ఏ వ్యక్తులు ఉంటాయో వారిని దేవుడు విడిచిపెట్టక వేటగాని ఉరిలో నుంచి ఆయన వారిని, వారి కుటుంబాన్ని దేవుడు విడిపించునుగాక. ఈరోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా నేను ఇంతవరకు ఏ వేటగాని ఉరిలో బారిన పడిపోతున్నా, ఏ వేటగాడు నా మీదకి వచ్చి వలవడ్డుతున్నాడు, ఏ వేటగాడు నా బలహీనతని కలుగు చేస్తున్నాడు, ఏ వేటగాడు నాకు సమస్యను తీసుకొస్తున్నాడు, ఏ వేటగాడు కుటుంబం నెమ్మది లేకుండా చేస్తున్నాడు, ఏ వేటగాడు నా బిడ్డలను ఆత్మీయంగా ఎదగనివ్వకుండా ఆటంకపరుస్తున్నాడు, అది గ్రహించగలిగితే ఈ రోజు నుంచి ఆ వేటగాడిని దేవుడు తరిమి కొట్టునుగాక. ఆయనే నిన్ను విడిపించునుగాక. ఆ విడిపించే కార్యాలు మన జీవితంలో జరగాలంటే సన్నిధిలో ప్రార్థించేవారిగా, సన్నిధిలో ఆయన ఆశ్రయించేవారిగా, సన్నిధిలో ఆయన ప్రేమించేవారిగా మనము మార్చబడగలిగితే మన జీవితాల్లో ఎదురవుతున్న వేటగాడి పరిస్థితులన్నిటిని కూడా దేవుడు దూరపరిచి ఉన్నతమైన స్థితిని ఇక్కడ కూడిన ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో దేవుడు దయచేయునుగాక. ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహించునుగాక. అట్టి కార్యాలు నా జీవితంలో జరగాలని ఆశపడితే ఒక క్షణం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఆ విధమైన జీవితాలకు మేము మార్చబడాలయ్యా. అట్టి కార్యం నా కుటుంబంలో జరగాలని ఆశ కలిగి ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి దేవుని సన్నిధిలో. అయ్యా వేటగాని ఉరిలో నుంచి నన్ను విడిపించవా, వేటగాని ఉరిలో నుంచి నా కుటుంబాన్ని విడిపించవా, వేటగాని ఉరిలో నుంచి ఒకవేళ నా భక్తి జీవితం ఉందేమో విడిపించవా, వేటగాని ఉరిలో నా ఆత్మీయ జీవితం చిక్కుబడిపోయిందేమో విడిపించవా, వేటగాని ఉరిలో నుంచి నన్ను విడుదల కలుగు చేసి నీ కృపతో నన్ను నింపవా అంటే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. వేటగాని ఉరి నుంచి తప్పించబడాలి, వేటగాని ఉరి నుంచి మనం కాపాడబడి, వేటగాని ఉరి నుంచి మనం రక్షించబడి, వేటగాని ఉరిలో నుంచి మన కుటుంబం మనము కాపాడబడేటట్లుగా ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. వేటగాని ఉరి నుంచి నన్ను తప్పించండి, వేటగాని ఉరి నుంచి నన్ను విడిపించండి, వేటగాని ఉరి నుంచి నన్ను సురక్షితమైన మార్గాల్లో నడిపించండి అయ్యా. అవునయ్యా, సియోను పురము మీద నా నివాసం కట్టుకోవాలని దావీదు కోరుకుంటున్నాడు. కానీ వేటగాని ఉరి లాంటి దర్శనం లేని గుడ్డివారు, ఎదగనివ్వకుండా చేసే కుంటివారు ఆటంకపరుస్తున్నారు. ఆ సియోను పురాన్ని స్వతంత్రించుకున్నాడు. దర్శనం లేని గుడ్డివారిని, కుంటివారిని తరిమి కొట్టాడు దావీదు. ఈ రోజున నా ఆత్మీయ జీవితంలో ఇంతవరకు ఏ దర్శనం లేనివారు, ఏ కుంటివారు నన్ను ఆటంకపరుస్తున్నారు, ఏ దర్శనం లేనివారు నాకు ఆటంకాలుగా నిలబడుతున్నారు. ఈ రోజు నుంచి ఆ పరిస్థితులన్నిటి నుంచి నన్ను దాటించి నాయన నీ సన్నిధిలో నిన్ను నిత్యము ప్రార్థించేవానిగా, నీ సన్నిధిలో నిన్ను నిత్యము ఆశ్రయించేవానిగా, నీ సన్నిధిలో నిన్ను నిత్యము ప్రేమించేవానిగా నన్ను మార్చండి అయ్యా అంటూ ఈ మూడు విషయాలు నా జీవితంలో జరగాలని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి.
ఒక చిన్న ప్రార్థన, ఈ 3 విషయాలు నా జీవితంలో జరగాలయ్యా. వేటగాని ఊరిలో నుంచి నేను తప్పించబడాలి, నన్ను విడిపించబా. నీ సందులో నిన్ను ప్రార్థించేవానిగా మార్చబడతానయ్యా. నీ సన్నిధిలో నిత్యము కూడా నిన్ను ఆశ్రయించేవానిగా మార్చబడతానయ్యా. నీ సన్నిధిలో నిత్యము, నీ సన్నిధిలో నిన్ను ప్రేమించేవానిగా మార్చబడతానని ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 మహాగండ మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దినాన సావుకుని నిలబెట్టుకొని నాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన వేటగాని ఊరిలో నుండి నిన్ను విడిపిస్తానని మీరు వాగ్దానం చేశారు అయ్యా. పక్షి ఏ విధంగా వేటగాని ఊరి నుండి తప్పించుకుంటుందో తండ్రి, అపవాది ఊరి నుండి ప్రతి బిడ్డను మీరు తప్పిస్తానని మీరు వాగ్దానం చేశారు నాయనా. వేటగాని ఊరి నుండి తప్పించబడాలంటే మేము ఏం చేయాలో మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఎలా ప్రార్థన చేయాలో మీరు మాతో మాట్లాడారు. ప్రతి దినము నాయన ప్రార్థించండి, ప్రతిదినం బలిపీఠాలు కట్టండి అని మీరు వాగ్దానం చేశారు. మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా కుటుంబాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో తండ్రి ప్రతిదినం మా బలిపీఠాలు మండేటట్లు మీ కార్యాలు జరిగించండి నాయన. రెండవదిగా నిన్ను ఆశ్రయించి వారిని నిన్ను విడిచిపెట్టేవాడు కాదని మీరు వాగ్దానం చేశారు. ఎవరైతే తండ్రి నిన్ను ప్రేమిస్తారో వారికి ఎడల తండ్రి సమస్తము సమకూడి జరుగుతున్నవని మీరు సెలవిస్తున్నారు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావని మీరు అడుగుచున్నప్పుడు నాయన నిన్నే ప్రేమిస్తున్నాను పేతురు గారు చెప్పినట్లుగా నాయన స్తోత్రం నాయన. మేము అట్లా ఆత్మీయ అనుభవాల్లో మేము ఉండటానికి మీరు సహాయమును దయచేయమని వేడుకొంచున్నాం. మూడవదిగా నాయన నిన్ను ప్రేమించే వారిగా మేము ఉండాలయ్యా నాయన. ప్రేమించే వారిగా మేము ఉండాలి ప్రభువా నాయన. నిన్ను ఆశ్రయించే వారిగా మేము ఉండాలయ్యా. నిత్యము మా బలిపీఠాలు మండేటట్లుగా ప్రార్థనాత్మతో ఉండేటట్లుగా మీరు కార్యాలు జరిగించండి. ఇది నాన్న మీరు మాతో మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి మాట నాయన మంచి నేల మీద పడిన విత్తనాలు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించేలాగున ప్రతి వారిని ప్రతి నాయన మీ జీవపు వాకు తాకినందుకై వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరం మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన ఇక్కడ కూడికలో ఈ విధంగా జరగడానికి సహకరించిన కుటుంబానికి వారి బిడ్డలకును ఈ దినాన ఈ కూడికలో పాలుపొంపులు పొందిన ప్రతి వానికి ఆయన కృప సదాకాలం సమృద్ధిగా తోడయుండునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.